ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు లోకాశల అలజడిలో. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం అనేది దేవుని యొక్క సంకల్పం. 1995 సంవత్సరం దేవుని చేత సేవ కొరకు పిలువబడినటువంటి నేను ఈ భీమవరం పట్టణానికి వచ్చి దేవుని సేవను కొనసాగిస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి 1998 సంవత్సరంలో ఈ యేసుక్రీస్తు ప్రార్థనా మందిరపు పరిచర్యను ప్రారంభించడం జరిగింది. దేవుని కృపను బట్టి కేవలం కన్నీటి ప్రార్థనతో ఈ ప్రార్థనా మందిరాన్ని మీ అందరికీ తెలుసు జరిగింది. కట్టుబట్టలతో 1995 సంవత్సరం భీమవరానికి వచ్చాను. మరి బస్ స్టాండ్లో పడుకుని, రైల్వే స్టేషన్లో పడుకుని, తినేదానికి ఆహారం లేక ఏడుస్తూ కన్నీళ్లతోనే కడుపు నింపుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రభువును నన్ను ఆదరించి నేను నీకు ఇచ్చే సేవ ఎలా ఉంటుందో చూడమన్నారు. దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి ఈ ప్రార్థన ద్వారా ఈ మందిరానికి వచ్చి ప్రార్థించుకున్న వారిని నేను ఇంజనీర్స్ని చేస్తున్నానని చెప్పారు ప్రభు. నేను మనసులో నవ్వుకునేవాడిని. అసలు సంఘం కట్టబడలేదు, ఎవరికి నేను ప్రార్థన చేయట్లేదు, ఆ పరిస్థితి జరుగుతుందా అని. ఖచ్చితంగా జరిగి తీరింది. మన యేసుక్రీస్తు ప్రార్థనా మందిరంలో బిడ్డలు ఇంజనీర్స్గా దగ్గర 20,000 జీతం సంపాదించే ఇంజనీర్లు ఉన్నారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అలాగే డాక్టర్స్ ఉన్నారు, మంచిగా వైద్యం చేయగలిగిన డాక్టర్స్. బీఫార్మసీ చేసే గళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. ప్రభువా, నీ వాగ్దానాన్ని స్థిరపరుస్తూ మీరే కార్యం చేస్తూ ఉన్నారని. ఈ మధ్యకాలంలో మరి ఐపీఎస్ అధికారి ఒక ఆయన, అంత హోదాలో ఉన్న వ్యక్తి వచ్చి భార్యాభర్తలు ఇరువురు నిలబడి ప్రార్థన చేయమన్నప్పుడు నా చేతులు 2 వణికిపోయినాయి. కారణం, ప్రభువా, ఇలాంటి ఉన్నతాధికారులకు కూడా ప్రార్థన చేసే విధంగా నన్ను మీరు ఉంచారా, అందుకు నీకు స్తోత్రం అంటూ. అదే సందర్భంగా మరి భీమవరంలో కొంతమంది ప్రేమించి ప్రోత్సాహపరుస్తూ ఈ సేవలో మరింత ముందుకి వెళ్ళేదానికి తోడ్పడుతున్నారు. అలాంటి పెద్దలు, గౌరవనీయులు ఇక్కడ ఉన్నారు. వేదిక సమీపంగా ఉన్నటువంటి మరి గౌరవనీయులందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మరి విశేషంగా నా కొరకు ప్రార్థన చేయాలని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇప్పుడు రండి. ఈ ప్రత్యేక ప్రియులారా, నేను ప్రకటించే సువార్త యేసయ్యను గురించిన వార్త. ఈ క్రైస్తవ్యం మీద చాలామంది కొన్ని తప్పుగా ఆలోచించే విషయాలు ఉన్నాయి. క్రైస్తవ్యం అంటే సిద్ధాంతం కాదు, క్రైస్తవ్యం అంటే ఆచారం కాదు అని, క్రైస్తవ్యం అంటే ఒక మంచి మార్గం అని, ఆ మార్గంలో ప్రతి వ్యక్తి జీవించి ఆత్మీయంగా ముందుకు సాగుతూ ఈ రాజ్యాన్ని విడిచిన తరువాత కూడా దేవుని రాజ్యానికి వారసులు కావాలనే ఉద్దేశంతో ఈ సేవ పరిచర్యలో కొనసాగుతున్న
నాకు ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ ప్రియులారా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఈ సేవలో మరింత ముందుకు సాగాలని నా కొరకు మీరు ప్రార్థన చేస్తారని ఆశిస్తూ మీ కొరకు నిత్యము నేను దేవుని చేత పిలువబడిన సేవకుని గనుక ప్రార్థిస్తానని మాటిస్తూ ఈ సభల్లో పాల్గొన్న మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. చేతులెత్తి దేవునికి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. సేవలో నలుగుతూ నవ్వుతూ కరుగుతూ వెలిగించి దీపమా కథలేని మమ్ము గుర్తించి మాకు గురినే చూపించావే. మా కష్టాలలో నష్టాలలో మాకై ప్రార్థించావే. కథలేని మమ్ము గుర్తించి మాకు గురినే చూపించావే. మా జీవితాలు ప్రభు సంతోషంగా ప్రార్థన చెప్పండి. ఎందుకంట సంతోషం? దేవుని సన్నిధిలో ఒక్క దినం గడపటం 1000 దినాల కంటే శ్రేష్టం. సహజంగా దేవుని సన్నిధిలో చాలా దినాలు గడుపుతూ ఉంటాం, కానీ మనకు జ్ఞాపకం ఉండే దినాలు కొన్ని అమూల్యమైన దినాలు. ఒక నష్టం కలిగినప్పుడు లేక ఆనందం కలిగినప్పుడు ఆ రోజుని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అలాగే అది మాత్రమే గుర్తుండిపోతూ ఉంటుంది. మరి ఒక్క దినం గడపటం 1000 దినాల కంటే శ్రేష్టం. అంటే ఆనందం అనుభవించే ఒక్క దినం దేవుని సన్నిధిలో మనం గడిపితే మన జీవితంలో మరిచిపోలేని 1000 దినాల కంటే శ్రేష్టమట. చేతులెత్తి మరలా స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. ఈ ఆలయం గురించి మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. నేను మీ అందరికీ తెలుసు, పడిన కష్టాలు కన్నీటితో ప్రారంభించి కొనసాగిస్తున్నటువంటి ఈ సేవ మీ అందరి ప్రోత్సాహం వలనే ఇంతవరకు నడిపించబడుతుంది, ముందు కూడా నడిపించబడుతుంది. కనుక నా కొరకు ప్రార్థిస్తూ ఈ సేవను ప్రోత్సాహపరుస్తున్నటువంటి మీ అందరికీ మొదటిగా నా హృదయపూర్వకమైన వందనాలు. అటువంటి దైవ సేవకులందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ శుభ సమయంలో రాత్రికాల సమయంలో మనం ఒక ఆడియో క్యాసెట్ రిలీజ్ చేశాం. ఆ క్యాసెట్ పేరు అందరూ గట్టిగా నోరు తెరిచి చెప్పండి. ఏమండి, నోరు తెరిచి గట్టిగా చెప్పమన్నాను. ఇంకా గట్టిగా. వెరీ గుడ్. యేసే సర్వశక్తివంతుడు. ప్రతి మనిషికి ఏదో ఒక శక్తి ఉంటుంది, గ్రహాలకు కూడా శక్తి ఉంది. అలాగే ఈ భూమి మీద ప్రతి జీవికి ఎంతో కొంత శక్తి ఉంది. అయితే మనిషికి జీవికి గొప్ప శక్తి యేసే దగ్గర మాత్రమే ఉంది. చప్పట్లు కొట్టండి దగ్గర. నేను ఈ భీమవరానికి సేవ కొరకు వచ్చినప్పుడు టీపీ రోడ్లో నడుస్తూ ఉండగా భీమవరం పట్టణంలో నా కాళ్ళు కొన్ని చెప్పులు తెగిపోయినాయి. అవి ఒక క్యారీ బ్యాగ్లో వేసుకుని నిలబడడానికి కూడా నీడలేని స్థితిలో షాపుల నీడల్లో నిలబడుతూ కవి గురించి ప్రార్థిస్తూ, ప్రభువా మీ సేవ కొరకు నన్ను పిలిస్తే నిలబడేదానికి కూడా నీడకు కూడా నేనంటే అసహ్యం వేస్తుందేమో, నా కాళ్ళలో లేదానికి చెప్పులు కూడా బాధ కలుగుతుందేమో అంటూ ఏడుస్తూ ఈ సేవను ప్రారంభించాను. ఒక అద్దె ఇల్లు తీసుకుని ఆ అద్దెంట్లో ఈ సేవను నేను మొదలు పెట్టాను. తెలిసి తెలియక 3 సంవత్సరాలు సేవలో కొనసాగాను. ఆ తర్వాత ప్రభు నన్ను పిలిచి, నీవు మనుషుల్ని ఘనపరచవద్దు, సంస్థల కొరకు కాక నేను పిలిచాను కనుక నా కొరకు నువ్వు జీవించు అని ప్రభు మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం అనే బ్యానర్
99వ సంవత్సరంలో నేను మనస్ఫూర్తిగా ప్రారంభించాను. అందుచేత నేను పాటలు రాసిన ఆ పాటలకు యేసుక్రీస్తు ప్రార్థన మందిరం సమర్పించు అని పెడతాను. పాటల క్యాసెట్స్ కూడా అలాగే పెడతాను. మందిరం పేరు కూడా యేసుక్రీస్తు ప్రార్థన మందిరం. అంటే నన్ను కనపరిచిన దేవుణ్ణి నేను ఎంత కనపరిచినా ఆయన రుణాన్ని తీర్చుకోలేను, కానీ నేను ప్రకటించేది మాత్రం యేసయ్యనే. ప్రియులారా, చూడండి, నిరాశ్రయుడిగా ఉన్న నేను యేసయ్యను ఆశ్రయించి మరి రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో 3 దినాలు పడుకుంటూ ప్రియులను మంచినీళ్ళు కూడా తాకుండా ఈ సేవలో ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు ఏ రోడ్లోనైతే నేను చెప్పుల్లో కొన్ని తిరిగాను, ఆ రోడ్లోనే నా ప్రభు నన్ను కారులో తిప్పుతున్నాడు. స్తోత్రం చేద్దాం. నేను ఆరాధించేదానికి మందిరం లేకపోతే ఈ గాలిపర రోడ్లో ప్రక్కనే టెంట్ వేసుకుని ఆరాధన మొదలుపెట్టాను. నన్ను చాలా మంది హేళన చేశారు. ఈ లంకపేటలో ఇతను సేవ చేస్తాడట, ఎలా చేస్తాడో చూద్దాం, మొత్తం మీద ఇతను పారిపోతాడు, ఈ ఊరు విడిచిపెట్టేశాను. కొంతమంది అయితే నేను ఈ ఊరిలో ఉండగానే ప్రకటించేశారు, మాస్టర్ ప్రభాకర్ గారు ఆ భీమవరాన్ని వదిలిపెట్టి ఇతను పారిపోయాడు, ఎక్కడున్నాడో తెలియదని. మరి అలాంటి భయంకరమైన క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రార్థించుకుని, ప్రభువా నేను నీ కొరకు ఒక మందిరాన్ని కట్టాలని ఆశ నాకు కలిగినప్పుడు ప్రభుని ప్రార్థన చేసి అడిగే, ప్రభువా కావలసిన మెటీరియల్ అంతా ఇవ్వండి. మరి నా పిల్లల భవిష్యత్తు కొరకు నేను అడగట్లేదు, నా భవిష్యత్తు కొరకు, నా భార్య భవిష్యత్తు కొరకు నేను అడగట్లేదు. నువ్వు శక్తిమంతుడు కదా, నీ సేవ నేను చేస్తున్నాను, దాన్ని నేను రుజువుపరచగలగాలి అని ప్రార్థన చేసినప్పుడు ప్రభు అద్భుతంగా ద్వారాలు తెరిచారు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ మందిరాన్ని మనం ఎన్ని రోజుల్లో కట్టాం చెప్పండి? ఓన్లీ 56 days, 56 రోజుల్లో ఈ మందిరాన్ని మనం నిర్మించగలిగాం. అక్టోబర్ 2వ తారీఖు పునాది వేసి నవంబర్ 28న మనం దీన్ని ప్రభువుకు ప్రతిష్ఠించాం. చేతులెత్తి స్తోత్రం చేద్దాం. విశ్వాసం ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి, ఇంకా ప్రియులారా మరి నా తోటి సేవకులు నా కొరకు చేసిన ప్రార్థనను బట్టి ఈ యొక్క మందిరాన్ని ఇక్కడ మనం స్థాపించగలిగాం. మరి ఈ మందిరంలో ఇప్పటికే చాలా మంది వేల సంఖ్యలో దేవుని సువార్తను వింటున్నారు. మరి అనేక ప్రాంతాలకు క్యాసెట్స్ రూపంలో ఈ యొక్క పరిచర్యను మనం పరిచయం చేస్తా ఉన్నాం. రాత్రికాల సమయంలో కూడా చాలా మంది ప్రజల మధ్యలో ఇదే సాక్ష్యాన్ని నేను ఇస్తున్నప్పుడు వచ్చినటువంటి అతిథులు కూడా ఆశ్చర్యపడుతూ వారు వెళ్ళిపోతూ చాలా నిన్ను చూసి మేము గర్వపడుతున్నామని కంగ్రాట్స్ చెప్తున్నప్పుడు నా కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చాయి. కారణం, ఈ ఆశీర్వాదానికి కారకులు ఎవరు చెప్పండి? గట్టిగా చెప్పాలి. మీలో ఎవరికి ధైర్యం లేదు, నేను అని చెప్తాను. ధైర్యం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నువ్వు ఆశీర్వదించబడేదానికి కారణం నేనే అని చెయ్యొద్దండి. ఇప్పుడే మీ ఆశీర్వాదంలో నేను ఉండకుండా ఈ మందిరాన్ని విడిచిపెట్టి నిరభ్యంతరంగా వెళ్ళిపోయేదానికి సిద్ధంగా ఉన్నా. వీళ్ళరా నాకు తెలుసు. కారణం ఏంటంటే మనందరం ఆశ్రయించేది యేసయ్యను. చేతులను తీసి స్తోత్రం చెప్పండి. మనందరిని ఆశీర్వదించి ఆయన పేరు కూడా చెప్పండి, యేసు. గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పండి, యేసు. కనుక ఈ విధంగా సేవలో ఎన్నో కార్యాలు ఉన్నాయి. ఇప్పుడు